హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీ పాలిసెట్ 2025కి సంబంధించి ఏదైతే పాలిటెక్నిక్లో మీకు 100% సీట్ రావాలన్నట్లయితే ప్రతి ఒక్క విద్యార్థి అనమాట మీకు సంబంధించి ఏదైతే వెబ్ ఆప్షన్ ప్రియారిటీ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి యొక్క వెబ్ ఆప్షన్ ప్రియారిటీ లిస్ట్ అనమాట మరి మీకు ఎంత ర్యాంక్ వస్తే మరి ఏ కాలేజ్కి వెబ్ ఆప్షన్ ఇవ్వాలి, అదేవిధంగా మరి ఎన్ని వెబ్ ఆప్షన్స్ సీటు వస్తుంది, అదేవిధంగా మీ ఇచ్చే కాలేజ్కి హాస్టల్ ఫెసిలిటీ ఉందా లేదా, అదేవిధంగా ఆ కాలేజ్కి ఎంత ఫీ పేమెంట్ కట్టాల్సి ఉంటుంది సీట్ వచ్చినట్లయితే అని కూడా మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇక్కడ వెబ్ ఆప్షన్ లిస్ట్ ప్రిపేర్ ఏ విధంగా చేసుకొని మీకు చూపించడం జరుగుతుందన్నమాట. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి అనమాట ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మీకు సీటు వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ ఏదైతే 2025లో మన ఛానల్ టార్గెట్ వచ్చేసి అనమాట 1 lakh సబ్స్క్రైబర్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తా ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి అనమాట డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకే, ఇక టాపిక్ లోకి వచ్చినట్లయితే అనమాట ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా మీకు సంబంధించిన ఏదైతే వెబ్ ఆప్షన్ యొక్క ప్రియారిటీ లిస్ట్ తయారు చేసుకోవడానికి ముందుగా మీరు అందరూ ఏం చేయాలంటే ఇక్కడ మీకు సంబంధించిన ఏదైతే ఒక నోట్బుక్ తీసుకోండి. నోట్బుక్ తీసుకున్న తర్వాత ఒక పెన్ తీసుకోండి. ఓకే, ఈ పెన్ తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బాక్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి. ఫస్ట్ బాక్స్ లో మీరు ఏం రాస్తారంటే ఇక్కడ ఇన్స్టిట్యూట్ కోడ్ రాయండి, ఇన్స్టిట్యూట్ కోడ్ రాయండి. తర్వాత సెకండ్ బాక్స్ లో మీరు ఏం రాస్తారంటే ఇక్కడ ఇన్స్టిట్యూట్ యొక్క నేమ్ రాయండి. తర్వాత థర్డ్ బాక్స్ లో మీరు ర్యాంక్ రాసుకోండి. అదేవిధంగా ఫోర్త్ బాక్స్ లో ఇక్కడ ఏదైతే ర్యాంక్ కట్ ఆఫ్ ర్యాంక్స్ రాసుకోండి. ఓకే, రాసుకున్న తర్వాత ప్రతి ఒక్క విద్యార్థి అనమాట ముందుగా ఏదైతే టీజీ పాలిసెట్ 2025కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే రావాల్సి ఉంటుంది. రాగానే మీరు ముందుగా ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఏదైతే ఇచ్చింది ఇక్కడ మనకు ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ఉంది కదా, ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఫస్ట్ వెబ్ ఆప్షన్ లిస్ట్ లో మరి ఫస్ట్ కాలేజ్ పేరు ఏది రాయాలి మీకు అందరూ డౌట్ రావచ్చు అనమాట. గైస్ ఇక్కడ ఏదైతే మీకు అందరికి ఒక ఒపీనియన్ అయితే ఉంటుంది కదా, ఖచ్చితంగా నాకు పలానా కాలేజ్ నాకు సీటు వస్తే నేను కాలేజ్ ఖచ్చితంగా నేను జాయిన్ అవుతాను అన్న కాలేజ్ మీరు ఫస్ట్ రాసుకోండి. మీకు ఏ కాలేజ్ ఇష్టం ఉంటుందో ఆ కాలేజ్ నేమ్ ఇక్కడ మీరు ఫస్ట్ ప్రియారిటీ ఆప్షన్ లో నెంబర్ 1 లో రాయండి. నాకు ఇక్కడ ఏదైతే ఎస్జీ గౌడ్ పాలిటెక్నిక్ నాకు చాలా ఇష్టం ఉంది కాబట్టి ఇక్కడ నెంబర్ 1 వేసాను. ఇక్కడ ఏదైతే ఇన్స్టిట్యూట్ కోడ్ ఉంది కదా ఏడి బీపీ అని రాశాను. రాసిన తర్వాత ఇన్స్టిట్యూట్ నేమ్ రాసుకున్నాను, తర్వాత ప్లస్ రాశాను. ఓకే, మీ కాలేజ్ నేమ్ మీరు ఇట్లా రాసుకోండి. రాసుకున్న తర్వాత మీకు ఏ కాలేజ్ ఇష్టమవుతుందో ఆ కాలేజ్ యొక్క ఇక్కడ మనకు ఏదైతే కోడ్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి. అందరు కూడా క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. కాగానే మీరు ముందుగా ఏం చేయాలి, మరి మీకు ఇక్కడ ఈ కాలేజ్కి మీకు ఇంట్రెస్ట్ ఉంది కదా, ఈ కాలేజ్ చేయడానికి ఈ కాలేజ్ మీకు పాలిటెక్నిక్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మరి మీరు ఏ గ్రూప్ చేయాలనుకుంటున్నారు, ఏ బ్రాంచ్ చేయాలనుకుంటున్నారు పాలిటెక్నిక్ లో ఒకసారి ఇక్కడ మరి ఈ యొక్క కాలేజ్ నుంచి మనకి ఎన్ని బ్రాంచెస్ మనకి అవైలబుల్ ఉన్నాయి ఒకసారి మీరు అందరూ కూడా వెరిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఏదైతే మెకానికల్ డిపార్ట్మెంట్ లో నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ నన్ను మెకానికల్ డిపార్ట్మెంట్ ఇక్కడ వెరిఫై చేశాను. ఇక్కడ టోటల్ గా ఇంటేక్ అన్నమాట మనకి ఇక్కడ 60 సీట్లు అయితే ఉన్నాయి. అదే విధంగా టోటల్ గా మరి కాలేజ్ ఫీ ఎంత ఉంటుంది ఇక్కడ 5,080 రూపాయలు కట్టాల్సి ఉంటుంది ఇక్కడ మనకు ఏదైతే ఫర్ ఇయర్లీ అనమాట. అదే విధంగా మరి ఒక కాలేజీకి మరి హాస్టల్ ఫెసిలిటీ ఉందా లేదు, మనకి ఇక్కడ ఏముంది ఇక్కడ నాట్ అవైలబుల్ అని ఉందన్నమాట. కాబట్టి మీరు ఏం చేస్తారు, బయట హాస్టల్ ఉన్నాయి ఇక్కడ మీరు చదువుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఓకే, మళ్ళీ మనము వెబ్సైట్ నుంచి బ్యాక్ రావాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా బ్యాక్ వచ్చేసిన తర్వాత మరి ఇక్కడ 2024 ఫస్ట్ ఫేజ్ యొక్క లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఉంది కదా, ఇక్కడ అందరూ అయితే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఏదైతే ఫైల్ అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఓకే, డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ముందుగా అనమాట నాకు ఇష్టమైన కాలేజ్ ఏంది, నేను ఫస్ట్ లిస్ట్ లో ఏం రాశాను ప్రియారిటీ లిస్ట్ లో ఇక్కడ ఎస్జీ గౌడ్ పాలిటెక్నిక్ కాలేజ్ నేమ్ రాశాను. కాబట్టి మనకి ఇక్కడ ఏ డిపార్ట్మెంట్ ఇంట్రెస్ట్ ఉంది, నాకు మెకానికల్ డిపార్ట్మెంట్ ఇంట్రెస్ట్ ఉంది. మీరు ఏం చేయాలి, ఇక్కడ మీకు సంబంధించిన ఏదైతే నాకు మెకానికల్ డిపార్ట్మెంట్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ నేను డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ అని ఇక్కడ చూస్తా ఉన్నాను. అదే విధంగా మీరు కూడా ఈ విధంగా మీరు ఏం చేస్తారు, మీకు ఏ కాలేజ్ ఇంట్రెస్ట్ ఉందో ఆ కాలేజ్ సంబంధించి టోటల్ గా డీటెయిల్స్ రాసుకొని మీకు ఏ బ్రాంచ్ ఇష్టం ఉంటుందో ఆ బ్రాంచ్ దగ్గరికి ఈ విధంగా అయితే మీరు చూస్తూ రావాలి. వచ్చిన తర్వాత మరి ఇక్కడ ఏదైతే మరి మీ కేటగిరీ ఏంది, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ గా కేటగిరీ వచ్చేసామంటే బీసీడీ మీ కేటగిరీ మీరు రాసుకోండి. రాసుకున్న తర్వాత నాకు మెకానికల్ ఇంజనీరింగ్ లో మా సీట్ రావాలంటే నాకు ఎంత ర్యాంక్ రావాలి ఒకసారి మనం వెరిఫై చేద్దాం. ఓకే, బీసీడీ కేటగిరీ మనం చూసుకున్నది ఇక్కడ బాయ్స్ అనమాట. నాకు ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ లో సీట్ రావాలన్నట్లయితే నాకు ఎంత ర్యాంక్ రావాలి, దాదాపు 34,000 ర్యాంక్ వస్తే నాకు ఇక్కడ మెకానికల్ డిపార్ట్మెంట్ లో సీట్ రావడం జరుగుతుంది. ఓకే, మరి నాకు ఎంత ర్యాంక్ ఉంది, నాకు ఇక్కడ 30,000 ర్యాంక్ ఉంది కాబట్టి నాకు ఖచ్చితంగా అయితే సీట్ రావడం జరుగుతుంది. ఓకే, అదే విధంగా ఇక్కడ మనకు ఈ కాలేజ్ ఫీజు ఎంత ఉంది, మనకు 5,080 రూపాయలు ఫీ కట్టాల్సి ఉంటుంది ఈ కాలేజ్లో మనకు సీట్ వచ్చినట్లయితే. ఓకే, ఈ విధంగా ఒక ఫస్ట్ ఆప్షన్ వెబ్ ఆప్షన్ అయితే మనకు కంప్లీట్ కావడం జరిగింది. అదే విధంగా మరి సెకండ్ ప్రియారిటీ వెబ్ ఆప్షన్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. స్కిప్ చేయకుండా ఇన్వర్ట్ చూడండి. ఓకే, మళ్ళీ ప్రతి ఒక్క విద్యార్థి అనమాట మళ్ళీ ఇక్కడ వెబ్సైట్ లోకి రావాల్సి ఉంటుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే చూడండి ఇక్కడ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మరి ఇప్పుడు ఏ కాలేజ్ మనము సెకండ్ ఆప్షన్ పెట్టుకోవాలి.
ఓకే, ఇక్కడ స్టెప్ బై స్టెప్ గైస్, ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మనకు మీకు నచ్చినటువంటి కాలేజీకి మీరు వెబ్ ఆప్షన్ ఇవ్వడం అనమాట. మీకు నచ్చిన కాలేజీకు వెబ్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత సీట్ వచ్చిన తర్వాత వెళ్ళకపోతే మనకు బాగుండదు కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న కాలేజ్కి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నాకు ఇక్కడ సెకండ్ కాలేజెస్ అనమాట. నాకు ఇక్కడ ఏదైతే మాకు సంగారెడ్డికి దగ్గర ఉంటుంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనైతే ఇన్స్టిట్యూట్ అయితే చెక్అవుట్ చేస్తామని ఇక్కడ ఏదైతే జోగిపేట ఉంది కదా, ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. గౌట్ పాలిటెక్నిక్ జోగిపేట కాలేజ్ నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే నాకు ఈ విధంగా అయితే ఇంటర్వ్యూస్ రావడం జరిగింది. నాకు ఏ డిపార్ట్మెంట్ ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఇక్కడ ఏదైతే మెకానికల్ ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ మనం టోటల్ గా 60 సీట్స్ ఉన్నాయన్నమాట. ఈ కాలేజ్ సీట్ వస్తే మనకి ఎంత ఫీజు కట్టాలి, ఇక్కడ 5,800 రూపాయలు కట్టాల్సి ఉంటుంది ఫర్ ఇయర్లీ. అదే విధంగా ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఉందన్నమాట. ఓకే, ఈ కాలేజ్లో మనకు హాస్టల్ ఫెసిలిటీస్ ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారు, ఇక్కడ ప్రిపరేషన్ లిస్ట్ లో హాస్టల్ ఫెసిలిటీస్ దగ్గర మీరు ఎస్ అని ఇక్కడ ఆప్షన్ లో రాసుకోండి బుక్ పైన. ఓకే ఓకే, ఈ కాలేజ్ మనం చెక్ చేసాం కదా, మళ్ళీ మనం ఏం చేయాలి, మనం ఇక్కడ ఈ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్ యొక్క లిస్ట్ ఉంది కదా, మళ్ళీ ఒక లిస్ట్ మనము రావాల్సి ఉంటుంది. సెకండ్ ఆప్షన్ వచ్చేసి అనమాట జోగిపేట్ పాలిటెక్నిక్ కాలేజ్ రాసాం కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ పాలిటెక్నిక్ జోగిపేట ఉంది కదా, ఇందులో మనం వచ్చేసి అనమాట డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ అనుకున్నాం మనము మెకానికల్ డిపార్ట్మెంట్ అనుకున్నాం కాబట్టి ఈ యొక్క మెకానికల్ డిపార్ట్మెంట్ కి మరి ర్యాంక్ ఎంత ఉంది. ఓకే, ఇక్కడ బీసీడీ కేటగిరీకి సీట్ రావాలన్నట్లయితే దాదాపు అనమాట మనకు చూడండి, ఇక్కడ మనకు దాదాపు వచ్చేసి 65,000 ర్యాంక్ ఉన్న విద్యార్థి అనమాట ఈ యొక్క జోగిపేట్ పాలిటెక్నిక్ కాలేజ్లో మెకానికల్ డిపార్ట్మెంట్ లో సీట్ రావడం జరుగుతుంది. నాకున్న ర్యాంక్ ఎంత నాకు వచ్చేసి అనమాట దాదాపుగా నాకు ఇక్కడ 30,000 ర్యాంక్ అయితే ఉందన్నమాట. ఈ విధంగా ప్రతి ఒక్క విద్యార్థి అనమాట ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెక్అవుట్ చేస్తూ ఈ యొక్క ప్రియారిటీ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అదే విధంగా చాలా మంది స్టూడెంట్స్ అనమాట ఒక డౌట్ రావచ్చు, అన్న ఇక్కడ ఏదైతే మరి మీరు ఇక్కడ నచ్చిన కాలేజ్ మీరు ప్రిపేర్ చేసుకోమంటున్నారు కదా, లైక్ ఏ విధంగా అంటే మన టాప్ కాలేజ్ కి ప్రిపేర్ చేసుకునే అవసరం లేదు, లైక్ ఏ విధంగా అంటే ఇక్కడ మాస్ ఆఫ్ ట్యాంక్ ఉంది, మనకు పెద్ద పెద్ద కాలేజ్ ఉన్నాయి కదన్నా, ఆవిడకి కూడా వెబ్ ఆప్షన్ ఇవ్వన్నా వద్దన్నట్లయితే డౌట్ ఉందన్నమాట. గైస్ మీరు ఏం చేస్తారంటే అనమాట, ముందుగా మీకు ఖచ్చితంగా ఆ కాలేజ్ నాకు సీట్ రావాలి, ఆ కాలేజ్ నాకు సీట్ ఖచ్చితంగా నేను జాయిన్ అవుతాను అనుకున్న కాలేజ్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ గా నెంబర్ 1 వెబ్ ఆప్షన్ అదే ఇవ్వండి. తర్వాత సెకండ్ ప్రియారిటీ మీరు ఏం చేసుకోవాలి, ఇక్కడ మీకు నచ్చినట్టు కాలేజెస్ అనమాట దాదాపుగా ఈ విధంగా అయితే మీరు లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి మీకు చూపించిన విధంగా. మరి అందరు డౌట్ ఉందన్నమాట, అన్న మరి మీరు చెప్పే కరెక్టే, మరి అసలు ఎన్ని వెబ్ ఆప్షన్స్ సీటు వస్తుంది అని మీకు ఇక్కడ డౌట్ రావచ్చు అనమాట. దాదాపు ప్రతి ఒక్క విద్యార్థి అనమాట ఇక్కడ 20-30 వెబ్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ ఏ విధంగా అంటే 20-30 కాలేజీకి వెబ్ ఆప్షన్ ఇవ్వాలి. అదే విధంగా మీకు ఎన్ని బ్రాంచ్లు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ మెకానికల్ డిపార్ట్మెంట్ లో ఉంది కాబట్టి నేను మెకానికల్ డిపార్ట్మెంట్ ఇచ్చాను. మీకు ఇక్కడ ఇన్ కేస్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ ఉండవచ్చు, ఈసీఈ ఇంట్రెస్ట్ ఉండొచ్చు అనమాట. మీరు 2 బ్రాంచ్లకి ఇవ్వాలి. 2 బ్రాంచ్లకి ఇస్తే ఏమవుతుంది, దాదాపు మీకు ఇక్కడ 40 వెబ్ ఆప్షన్ అవుతున్నాయి కాబట్టి మీకు ఖచ్చితంగా సీట్ రావడం జరుగుతుంది. అదే విధంగా మీకు డౌట్ వచ్చు అనమాట, అన్న నా ర్యాంక్ వచ్చేసి అనమాట నాకు ఒక 40,000 ర్యాంక్ ఉంది, 50,000 ర్యాంక్ ఉంది, నాకు సీటు వస్తుందా రాదా, మరి నేను టాప్ కాలేజ్కి ఒక వెబ్ ఆప్షన్ ఇవ్వచ్చా ఇవ్వరాదా, నేను ఎలిజిబుల్ కాదని మీకు డౌట్ వచ్చు అనమాట. గైస్ మీ ర్యాంక్ తో సంబంధం లేదు, మీకు లైక్ ఏ విధంగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకు ముందు చెప్పినట్టు మీకు ఏ కాలేజీలో ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉంటుందో ఫస్ట్ ప్రియారిటీ ఆ కాలేజ్కి ఇచ్చేసిన తర్వాత మీ ర్యాంక్ బట్టి కొన్ని కాలేజ్ ఇవ్వండి. అదే విధంగా టాప్ కాలేజ్ కూడా మీరు వెబ్ ఆప్షన్ ఇవ్వడం అనమాట. దాదాపు మీరు ఇక్కడ 20 కాలేజ్కి మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చారనుకోండి, లైక్ ఏ విధంగా జరుగుతుంది యొక్క సీట్ అలొకేషన్ ప్రశ్నట్లయితే మీకు ఏ కాలేజ్లో మీరు ర్యాంక్ మ్యాచ్ అవుతుంది, ఏ బ్రాంచ్ లో ర్యాంక్ మ్యాచ్ అవుతుందో ఆ కాలేజ్ మీకు ఫీడింగ్ అయిపోయామంటే మీకు అయితే సీట్ అలాట్మెంట్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ విధంగా అయితే స్టెప్ బై స్టెప్ అయితే వెబ్ ఆప్షన్ అయితే లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా లిస్ట్ ప్రకారం అయితే వెబ్ ఆప్షన్ ఇవ్వండి. అదే విధంగా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మరి కామెంట్ బాక్స్ లో కామెంట్ తెలియండి, మీకు అందరికి కూడా రిప్లై వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.